ప్రైజ్ ది లార్డ్. తండ్రి వాగ్దానం. కీర్తనలు 119:9. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు? ఆమేన్. యవనస్తులారా, ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో దయతో గమనించండి. నువ్వు అనుకోవచ్చు, నా యవ్వన జీవితం అంతా నేను ఆనందంగా గడపాలి, సంతోషంగా గడపాలి. ఇదిగో పక్షి ఎలా అయితే ఆకాశం పైకి ఎగిరినట్లు నేను ఎగరాలి అని స్వేచ్ఛగా కోరుకుంటున్నావా? ఈ వయసులో నీకు కావాల్సింది స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ ఎలా ఉంటుందో తెలుసా? అది ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు స్వేచ్ఛగా ఎగురుతున్నానని అనుకుంటూ ఇదిగో దుష్టుడికి బందీ అయిపోతున్నావు. లోక సినిమాల చేత, పాటల చేత, స్నేహితుల చేత, నీ అపవిత్రమైన క్రియల చేత నువ్వు బందీ అయిపోతున్నావు. అప్పుడు నువ్వు ఎలా ఎగరగలుగుతావు ఆకాశంలో స్వేచ్ఛగా? కదా, నీకు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలంటే నీ నడకను దేవుడి సన్నిధిలో పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్. నన్ను ఎవరు చూడట్లేదు కదా, నేను ఇంట్లో నుండి బయటికి రాగానే నన్ను ఎవరు చూడట్లేదు కదా, ఇక్కడ మా అమ్మ లేదు, మా నాన్న లేడు, మా అన్నయ్య లేడు, నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చూస్తున్నాడు నిన్ను. అది మర్చిపోకు. నీ నడతను, నీ పడకను ఆయన గమనిస్తున్నాడు. నువ్వు వాక్యం వింటూ దేవుడి సన్నిధికి వెళుతూ ఏదో కూర్చున్నాను, వెళ్ళాను, వచ్చాను అని నీ పేరెంట్స్కి నువ్వు మభ్యపుచ్చచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు అది కప్పేసుకోవచ్చు. కానీ బయట ఎలా ఉంటున్నావు, బయట ఎలా నడుచుకుంటున్నావు అనేది అది నువ్వు గమనించుకో. అది నీ లైఫ్. నువ్వు ఎంజాయ్గా ఎగరాలి, నువ్వు స్వేచ్ఛగా ఎగరాలి అంటే పాపంలో కాదు. నేను సినిమాల చేత అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, వీటి చేత ఎగరాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది ఎంజాయ్ అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అది పవిత్రంగా ఉన్నట్లయితే పర్వాలేదు, కానీ చెడ్డ కార్యాలకైతే అస్సలు నీ జీవితాన్ని చాలా చాలా బేజారైపోతుంది. నువ్వు గమనించు, ఫోన్ మాట్లాడుతూ కూడా నువ్వు ఎవరో అని అబద్ధం చెప్తున్నావు. నీ తండ్రికి అబద్ధం చెప్తున్నావేమో, కానీ నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు. నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. అది గమనించుకో. వాళ్ళ భవిష్యత్తులు నాశనం అవ్వవు. వాళ్ళు నీకు గైడెన్స్ ఇస్తారు. నువ్వు పడిపోతే వాళ్ళు పైకి లేపుతారు, కానీ భవిష్యత్తు పాడైపోయేది నీదే. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు గెటన్ అయిపోయాను, ఈరోజు నేను కవర్ అయిపోయాను, ఈరోజు నేను గడిచిపోయింది, ఎవరు చూడలేదని నాకు సాగిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ లైఫ్ ఎంతవరకు? ఏ స్నేహితుడు నమ్మదగిన వాడు? నువ్వేమేం చేస్తున్నావో పక్కన వాడు వీడియో తీయకుండా, వీడియో రికార్డ్ చేయకుండా ఉండగలడా? ఉంటారా? అలాంటి రోజుల్లో నువ్వు ఉన్నావా? గమనించుకో. నువ్వు ఒక్కటే గమనించుకో. నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ నీ జీవితాన్ని సరిచేయలేరు. నాకున్నాడు నా ఫ్రెండ్, నా కోసం ఏదైనా చేస్తాడు, నాకుంది నా ఫ్రెండ్ అని అనుకుంటున్నావేమో. ఒక్క నెలని నిన్ను పోషించమని చూద్దాం. ఎవరు పోషించలేరు. నీ తల్లిదండ్రులే నిన్ను పోషించేది, నీ తల్లిదండ్రులే నిన్ను కాపాడేది. అది గమనించుకో. నీ తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అది గమనించుకుని నువ్వు దేవుని వాక్యము చేత నువ్వు నడుచుకోగలిగితే నీ జీవితం అందముగా ఉంటుంది. అనేకమైన సార్లు నీకు వాక్యము, సినిమాలు చూడొద్దు, దైవజనులతో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, లోకపాటలు వినొద్దు అని. కానీ నిన్ను అవి ఆకర్షించేస్తున్నాయి. నేను అవి ఇక వినకూడదు, నేను ఇక అవి చూడకూడదు అంటూ నేను మళ్ళీ దానికి బానిస అయిపోతున్నావా? యవనస్తుడా, నీకు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని వదిలిపెడతావా? తల్ల కిందలైన తపస్సులైన చేసి నువ్వు అది సాధించుకుంటావు, ఎలాగైనా సాధిస్తావు.
కానీ ఈ విషయంలో నువ్వెందుకు ఓడిపోతున్నావు? నువ్వు లూజర్వా? కాదు, నువ్వు విన్నర్వి. ఎలా అయితే నీకు కావాలో అనుకున్నది నువ్వు ఎలా అయితే పొందుకోగలుగుతున్నావో, ఈ పరిశుద్ధత కూడా, ఈ దేవుడు వాక్యం కూడా నువ్వు అలాగే కావాలని పొందుకో. నువ్వే మలుచుకో పట్టుదలగా. నీకు ఏదైనా కావాలంటే వదిలిపెడతావా? వదిలిపెట్టవు కదా. మన దేవుని చేత ఎందుకు నువ్వు వదిలిపెట్టబడుతున్నావు? దేవుని చేత నువ్వు ఎందుకు దూరంగా పరిగెత్తుతున్నావు? దేవుళ్ళో ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. నువ్వు పట్టుదలగా ప్రార్థించు. నిన్ను నువ్వే కమాండ్ చేసుకుని నువ్వు నిలబడితే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. అన్నీ విడిచిపెట్టేసేయి, అన్నీ తోసేసేయి. నీకు నువ్వుగా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయి. నీకు నువ్వుగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయి. అప్పుడు గాలిలో ఎగిరిన పక్షి వలె నువ్వు స్వేచ్ఛగా ఎగరగలవు, హాయిగా ఎగరగలవు. నువ్వు ఎంత ఎగరాలనుకుంటున్నావో అంత పైకి నువ్వు ఎగరగలవు. ఆమేన్. సిద్ధమేనా? దేవుడు వాక్యము చేతే నీ నడకను శుద్ధిపరచుకోగలవు. ఇదొక్కటి నువ్వు పట్టుదలగా నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడ గొప్పగల తండ్రి, సర్వశక్తిమంతుడా, అనేకమైన యవనస్తులు ప్రభా, ఇదిగో తండ్రి నీ వాక్యము చేతే కదయ్యా పరిశుద్ధతను పరుచుకునేది, వాళ్ళ నడకను పరిశుద్ధపరచుకునేది. తండ్రి ఎన్ని వాక్యాలు వింటున్నా వారిని తండ్రి సరిచేసుకోలేక తండ్రి అనేకమైన సార్లు బురదగుంటలో పడిపోతున్నారు ప్రభా. తండ్రి ఆ బురదగుంటలో నుండి పైకి లేవనెత్తి వాడువు నీవే కాబట్టి ప్రభా, ప్రతి యవ్వనస్తుడిని తండ్రి మీరు తండ్రి ఆ బురదలో నుండి బయటికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రములు. ఎవరైతే ఆశీర్వదించబడాలి అనుకుంటున్నారో వారి జీవితంలో మెండైన ఆశీర్వాదాలను మీరు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తుని వేడుకున్నాం తండ్రి. ఆమేన్.